ఒకప్పుడు ఆడిషన్ ఇచ్చే లెవెల్, ఆడిషన్స్, ట్రైయింగ్ ఇదంతా ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఛాంపియన్ మూవీకి కూడా మళ్ళీ ఆడిషన్ అడిగారు. చిన్న సినిమాలో లేదంటే పోస్టర్కి యూజ్ చేసుకుంటున్నారు ఫేస్. సంబరాల ఏటి గట్టు ఇంత పెద్ద డైలాగ్ చేసి సంజయ్ దత్ గారు జబర్దస్త్ కర్రా యాక్టింగ్, ఇంత పెద్ద రోల్ నన్ను నమ్మిచ్చిరా. నాకు అప్పుడప్పుడే కూర్చొని ఆలోచిస్తుంటాను. ఆ సీన్ చేస్తూ నేను ఏడ్చేసిన, కళ్ళలో నేను వచ్చేసాను నాకు. ఇదొకటి నేను అడుగుదాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి, జనరల్ మీదంతా లా సర్కిల్ ఇదంతా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడుతుంటారా సినిమాల గురించి? నిన్న ట్రైలర్ వచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారండి. సినిమా ఈజ్ డిఫరెంట్. నువ్వు ఏ ఫీల్డ్ అన్నా చెయ్యి, ఏ ఫీల్డ్ అని సినిమా వాడికి రెస్పెక్ట్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం జిల్లాలోనే ఒకడో ఇద్దరు ఉంటాడు సినిమాలు చేస్తాడు అంతే. లాయర్లు గలికి ఒకడు ఉంటాడు. సో సినిమా పర్సన్ ఇస్ డిఫరెంట్. సినిమాలు అందరూ చేస్తారు కానీ బ్రేక్ చాలా తక్కువ మందికి వస్తుంది. సో దాంట్లో ఓ 2 లేకపోతే 3% మంది సక్సెస్లో ఉంటారు అంతే. అదే నోన్ ఫేసెస్ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో జస్ట్ ఎంట్రీలు ఉన్నాయి. ఇప్పుడు నేను అంతే, దాన్ని వదిలా, ఖచ్చితంగా కొడతా, ఇంకా గట్టి కొడతా. సో ఒకప్పుడు ఆడిషన్ ఇచ్చే లెవెల్, ఆడిషన్స్, ట్రైయింగ్ ఇదంతా ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ పొజిషన్? ముందు అంటే ఛాంపియన్ మూవీకి కూడా మళ్ళీ ఆడిషన్ అడిగారు. ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను నేను అప్పుడు. ఇప్పుడు ఏందేమో ఆడిషన్స్ అడగట్లేదు, జస్ట్ ఆ ఫొటోస్, అంటే ఆ లుక్ కావాలి, ఆ ఫొటోస్ కావాలి. ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలో ఏంటంటే పోస్టర్కి యూజ్ చేసుకుంటున్నారు ఫేస్. ఓకే, పోస్టర్లో పడితే కొంచెం అంటే కొంచెం నోన్ ఫేస్ కదా, ఇతను ఉంటాడా ఈ సినిమాలో, ఈయన ఉన్నాడు అని ట్రైలర్లో షార్ట్స్ వేయడము. ఒకప్పుడు ట్రైలర్లో కనిపిస్తుంది కదా, ఎక్కడో ఉండడం ఎవరికని చెప్తే సినిమాలు ఉన్నారంటే మరి ఏదో కనిపించట్లేదు ఏంది నువ్వు అంటే, సినిమా చూస్తే కనిపిస్తుంది. కొన్ని అప్పుడప్పుడు సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూస్తే కట్టే ఉంటుంది, ఎడిట్లో లేపేసి ఉంటారు. ఏం చేయలేము బ్రదర్, అదంతే. కానీ ఇప్పుడు అదే బలగం సంజయ్ ఫోటో చిన్న సినిమాల్లో ట్రైలర్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే చూసీగా ఉన్నా నేను, నా రోల్ స్టోరీకి లింక్డ్ ఉందా లేదా. స్టోరీకి లింకే ఉందనుకో ఖచ్చితంగా తీయరు. ఇంపార్టెన్స్ ఉంటుంది రోల్, ఇంపార్టెంట్ రోల్సే చేస్తున్నా. అందుకే ఇప్పుడు చూస్తే అప్పుడు మిస్ అయింది రోల్, కానీ ఇప్పుడు నెక్స్ట్ చేసిన రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. వీళ్ళందరూ ఉన్నా మేము ఫైట్ చేస్తున్నాం ఆ సర్కిల్లో, వేరే లెవెల్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఏం సినిమాలనే అంటే నెక్స్ట్ నేను భగవంతుడు అనే మూవీ చేస్తున్నా తిరువీర్ గారితో. సూపర్ ఉంటుంది క్యారెక్టర్. నెక్స్ట్ ఫౌజీలో చేశాను ఒక 4-5 days, మంచి ఇంపార్టెన్స్ రోల్, అక్కడ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సంబరాల ఏటి గట్టు, సాయి దుర్గా తేజ్ధరం, సూపర్ ఉంటుంది రోల్, లిటరలీ రోల్ మామూలు ఉండదు. అది యాక్చువల్లీ మొన్న గ్లిమ్స్ అదంతా చూసినప్పుడు కూడా అనిపించింది సూపర్. నా రోల్ మామూలు ఉండదు లిటరల్గా. ఐ డోంట్ నో, అంటే అప్పుడప్పుడు నాకు అదంటే బ్లెస్సింగ్స్ ఉంటే కానీ అట్లాంటి రోల్స్ రావు అంటారు కదా. సో బలగం కానీ ఇవి కానీ ఎక్కడొక్కడ బ్లెస్సింగ్స్ ఉండాలి, లేకపోతే రావు. ఈ సంబరాల ఏటిగట్టు రోల్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి లిటరల్గా. నేను ఐ ఫీల్ సో గుడ్, అరే ఇంత పెద్ద రోల్ నన్ను నమ్మిచ్చిరా. నాకు అప్పుడప్పుడే కూర్చొని ఆలోచిస్తుంటాను నేను. ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్. చాలా బాగుంటుంది సంబరాల ఏటిగట్లో. సంజయ్ దత్తో చేశాను. సంజయ్ దత్తో పెద్ద డైలాగ్, ఇంత పెద్ద డైలాగ్ చేసి సంజయ్ దత్ గారు అరే బాబ్ బడియా కర్రా యాక్టింగ్, అరే బాగా చేస్తున్నావు నువ్వు యాక్టింగ్ అని అంటున్నాను నన్ను. అదే భలే, అరే జబర్దస్త్ కర్రా యాక్టింగ్ అంటే అది ఎమోషనల్ సీన్ అనమాట. ఆ సీన్ చేస్తూ నేను ఏడ్చేసిన, కళ్ళలో నేను వచ్చేసాను నాకు. క్యారెక్టర్ వెళ్ళిపోయినా సింగిల్ టేక్ చేసిన. అది అంటే రాయలసీమ లాంగ్వేజ్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది క్యారెక్టర్. కాదు ఏంటి కంటిన్యూస్ గా మెగా ఫ్యామిలీ వర్కింగ్ ఏంటి? ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు. నేను వచ్చేటప్పుడు నేను అదే అనుకున్నా, ఇదేంటి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో నాకేదో ఉంది. ప్లస్ ఆయన వరుణ్ తేజ్ తో కూడా నేను చేసిన చాలా సినిమాలు. ఐ డోంట్ నో, అదే కంటిన్యూస్ గా మెగా ఫ్యామిలీతో వర్కింగ్. ఐ డోంట్ నో, దిస్ జస్ట్ హ్యాపెనింగ్. తెలీదు నాకు, నథింగ్. చేస్తున్నా, అలా వస్తున్నాయి, ప్రయత్నిస్తున్నాం, వస్తున్నాయి అంతే, నథింగ్. దానికి ఏం ఆన్సర్ లేదు. అండ్ ఫౌజీ ఎలాగో మెన్షన్ చేశారు కాబట్టి మీ రోల్ అంటే మీరు ఇప్పుడు ఏమన్నారంటే ఇంపార్టెంట్ ఉందని సెలెక్ట్ చేసుకుంటాను చేశాను నేను. అంటే నాకు ఏమైపోయిందంటే చేశాను ఒక 4-5 days చేశాను. తర్వాత ఏమైపోయిందంటే నాకు మళ్ళీ ఛాంపియన్ మూవీ ప్రీ రిలీజ్ అక్కడ వైజాగ్లో ఉండే. అప్పుడు నెక్స్ట్ డే డేట్స్ వీళ్ళు ఇచ్చారు ఫౌజీ వాళ్ళు. అది నాకు చాలా ఇంపార్టెంట్, అది ప్రీ రిలీజ్. అక్కడికి వెళ్ళిపోయాను, మళ్ళీ డేట్స్ మిస్ అయిపోయినాయి, డేట్స్ క్లాష్ అయిపోయినాయి. సో చేసినంత వరకు బాగానే చేశాను, అది తెలీదు ఉందో లేదో తెలియదు, చేసినంతసేపు మంచిగా ఉంటుంది రోల్, చాలా బాగుంటుంది రోల్. భానుచంద్ర గారి కాంబినేషన్ అండ్ ఆల్ బాగుంటుంది, రోల్ మాత్రం బాగుంటుంది. ఐ డోంట్ నో సార్, అంటే ఇప్పుడు జనరలీ సెట్లో వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు పెద్దకి ఎలా అయితే వర్క్ చేశారో ఆ యూఫోరియా అదంతా ఉంటుంది మనం సెట్లో వర్క్ చేసేటప్పుడు. ఫౌజీ ఎలా ఉంది? ఫౌజీ విల్ బి అ వెరీ బిగ్ హిట్ లిటరల్లీ. ఓ యువర్ డైరెక్టర్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. చాలా అంటే హీ హ్యాస్ అ వెరీ బిగ్ విజన్.
అంటే ఆయనకి ఆ సబ్జెక్ట్ మీద బాగా కమాండ్ ఉంది, డైరెక్షన్ అనే సబ్జెక్ట్ మీద. ఎస్ దట్ వెరీ బిగ్ కమాండ్. ఖచ్చితంగా అది ఫౌజీ ఇస్ అ వెరీ బిగ్ హిట్ ఫర్ హిమ్. అండ్ ప్రభాస్ గారి లుక్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా హీ లుక్స్ సో హ్యాండ్సమ్ ఇన్ దిస్ మూవీ. ఆపోజిట్ పడుతుందా ఏమన్నా అంటే? లేదు, నో, యాజ్ ఆఫ్ నో తెలీదా? ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికి అయితే చేసినంత వరకు అయిపోయింది. ఐ డోంట్ నో. సో ఇప్పుడు అంటే జనరలీ చాలా సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు కంటిన్యూస్గా సినిమాలు వస్తున్నాయి. ఇంకా ఏమన్నా అంటే నాకు అంటే ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, మహేష్ బాబు గారితో చేశారు, రామ్ చరణ్ గారు, అందరూ ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టేనా, ఒక రౌండ్ వేసినట్టేనా? ఇంకా ఏమన్నా ఉన్నారు, ఎన్టీఆర్ గారితో చేయలేదు, కళ్యాణ్ రామ్తో చేయలేదు, మీరు ఇందాక అంటారుగా చేయలేదు, అంటే వస్తుందేమో, ఐ డోంట్ నో. నాని గారు దాంట్లో కూడా వచ్చింది అప్పుడు, కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. డైరెక్టర్ గారు చూసారు కూడా, బాగున్నాడు, ఐ నో సంజయ్, నాకు తెలుసు బల్గంలో చేసావు కదా, ఏం ఆడిషన్ కూడా ఏం అవసరం లేదు నీకు అని అన్నారు. ఐ డోంట్ నో, మళ్ళీ కాల్ అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. ఇట్స్ ఓకే, మనది కానీ మనది కాదు, వచ్చింది కానీ మళ్ళీ ఎక్కడ మిస్ అయిందో నాకు తెలియదు. ఇట్స్ ఓకే, మనది కానీ మనది కాదు, వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, వచ్చినప్పుడు బాగా చేయాలి, అంతే. సో ఇప్పుడు బలగం సంజయ్ నుంచి పేర్లు ఇంకా మారిపోతాయా? పెద్ద ఏం లేదు, బలగం సంజయ్ నో, అంతే, బలగం ఇస్ ఫిక్స్డ్. ఎందుకని అంటే అది అంతే, అది నాకు అంటే అన్నేళ్ళు 10 ఏళ్ళ వరకు ఏది బ్రేక్ లేనప్పుడు నాకు అది ఫుడ్ పెట్టింది. ఐ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దట్, అంతే. అది అక్కడి నుంచే కదా, అది అన్నది లేకపోతే ఇవన్నీ లేవు నాకు. సో బేసిక్స్ నేను ఎప్పుడు మర్చిపోను. నేను అది అడుగుదాం అనుకున్నా, అంటే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మీ పేరు ముందే యాడ్ చేసేసుకున్నారు కదా, అందరు పిలవడం కూడా అలానే పిలుస్తున్నారు కదా, అయిపోయింది ఇంకా అంతే. దాన్ని ఇంకా జన్మకి ఇది అంతే, బలగం సంజయ్. తెలుగు వన్